ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ గారి ఇష్యూ మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ యొక్క పోలీసులు కేసు నమోదు చేయకుండానే ముందు రోజు టికెట్ తీసుకున్నారు. అంటే కేసు ఒక తారీఖు ఉంటే, అంటే కేసు నమోదు ఒక తారీఖు ఉంటే కేసు నమోదు చేయకముందే వీళ్ళు ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఈ యొక్క టికెట్లు బుక్ చేసుకున్నారు పోలీసులు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ మేరకే వీళ్ళందరూ పోలీసులు అధికారులు మనం చూసాం కదా, పేర్లన్నీ వచ్చినాయి, వీళ్ళందరూ వ్యవహరించినట్టుగా ఇప్పుడు మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. అంటే ఒకళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళని ఎలా అయినా అధికారాన్ని అడ్డెట్టుకుని అమ్మాయి అయినా ఉండదు, ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు అని ఉండదు, ప్రతిపక్ష పార్టీలను ఉండదు, జర్నలిస్ట్ ఉండదు, మనలాంటి సామాన్యమైన వ్యక్తులైనా ఉండదు, ఇలా ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టగలుగుతారని ఈరోజు ఈ యొక్క అంశం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు అధికారులు కూడా ఇంకా అంటే అధికారులు చెప్పిన పని చేయడం వేరు, అంటే నువ్వు కాల్చిరా అంటే కాల్చి వచ్చేస్తారు అధికారులు. వాళ్ళు చదువుకున్న చదువు దేనికి? మళ్ళీ ఎంతో కష్టపడి ఐఏఎస్ చదివాం లేకపోతే ఐపీఎస్లు చదివాం అని చెప్పుకుంటున్నారా అధికారులు అందరూ? అసలు ఎలా చూడాలండి? అసలు ఇప్పుడు ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కేసు నమోదు చేయకుండా వీళ్ళు ఇప్పుడు టికెట్లు తీసుకున్నారనే వార్త ఇప్పుడు తిరుగుతుంది. ఏంటి అమ్మాయిని తీసుకురావడానికి? ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం అనేది ఎప్పుడు జరుగుద్దో, అలా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అసలు ఏంటో అలా అంటే జగన్మోహన్ రెడ్డి తన చేతికి అంటుకోకుండా చేస్తున్నాడు అన్నీ తెలివిగా. మరి మీరేమంటారు? చేతికి అంటుకోకుండా అని కాదండి, అతను మీకు అర్థమైన విషయం ఏంటంటే అతను చేసిన పని ఏది అతను చేతికి మట్టి అంటకుండా ఏం చేయలేదు. అతనే వెళ్ళా బుర్ర తీసుకుని మీద పూసుకుంటాడు. ఒకవేళ చేతికి అంటకుండా చేస్తారు చాలా తెలివైన వాళ్ళు. ఇక ఆయన తెలివితేటలు లేవు ఆ విషయంలో ఉన్నాయి, మూర్ఖత్వం ఉంది. అక్కడ ఫ్రెండ్ అడిగాడు, జిందాల్ అన్నవాడు అడిగాడు, చూడవా బాబులో నీ అమ్మాయి నా అమ్మాయి కేసెట్టింది అన్నాడు, అంతే. ఇక్కడ ఎవడో ఆ అమ్మాయికి సరిపడగా కేసు రెడీ చేశారు. ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఎవరినో ఉన్నారో చూసారు, ఆ కుక్కలోడు ఎవడో ఉన్నాడో వాళ్ళు రెడీ చేశారు, కేసు పెట్టించి లాక్కొచ్చారు. అసలు మామూలు కేసు పెట్టకుండా లాక్కొద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ పోలీసు వాళ్ళు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎందుకైనా మంచిదో కేసు పెట్టారు. టికెట్లు ముందే బుక్ చేసేసుకున్నారు. తర్వాత కేసు పెట్టినాడే వెళ్ళిపోయి తెచ్చేశారు. అసలు నోటీస్ కానీ విచారణ కానీ మామూలుగా ఏదైనా కేసు నమోదు ఏదైనా సిస్టమ్ ఏంటంటే ఒక కేసు నమోదు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమంటే నన్ను చంద్రబాబు నా జేబు కొట్టేయడం అన్నావు అనుకుని వెళ్ళి అసలు అది తీసుకుంటాడా? తీసుకోరు. పోనీ అంత పెద్ద ఉండొద్దు, లేదా పనులు నా పేరు చెప్పి నా జేబు కొట్టేయడం అన్నాడు అనుకో, ముందాడు ఏం చేస్తాడు? అవునా కాదా అంటే ప్రాథమిక సాక్ష్యాన్ని చూసుకుంటాడండి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుని జరిగి ఉంటుందిలే అనుకుంటే కేసు పెడతాడో, జరిగి ఉంటుందో ఉండదో డౌట్ ఉన్నా కానీ కేసు పెడతాడు. అప్పుడు పెడతాడు విచారణ చేసుకుని. పెట్టిన తర్వాత ఎప్పుడుకో పోనీ చర్యలకి వెళ్తారు, ఏంటి పెట్టక ముందే వెళ్ళారు కదా ఇప్పుడు. అవునా కదా? అంటే వీళ్ళు ఎంత అసంబద్ధంగా వీళ్ళు వ్యవహారం ఉందంటే వీళ్ళు ఏమనుకున్నారంటే శాశ్వతంగా మేమే మేకు దగ్గొట్టుకుని ఇక్కడే కూర్చుండిపోతాం, ఈ ఏడుపు మొఖమే ఉంటుంది అధికారంలో అనుకున్నారు వాళ్ళు. అప్పుడు అలా చెప్పేవాడు మనమే వస్తాం. ఇలాంటి జనాల్లో వ్యతిరేకత ఉంది, ఇటు సత్యనారాయణ రావడం చాలామంది అనుకుంటున్నారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటు అరాచకం చేస్తారు, ఇటు తోడు మా పోలీసు బృందం ఉంది, కొట్టి చంపేసి లాగేసుకుని నామినేషన్లు డిస్క్వాలిఫై చేసేద్దరు. బీజేపీ వల్ల ఉపయోగం ఏం జరిగిందని ఓట్లు పడ్డాయిలో తెలదు. కానీ ఈ డిపార్ట్మెంట్లో కొంతమందిని పక్క తప్పించడం, డిపార్ట్మెంట్ కూడా ఎందుకు వచ్చిన గొడవరా బాబుని సక్రమంగా కొంతవరకు పనిచేసినాయి. అర్థమైంది నీకు? నిజంగా వాళ్ళు లేరు ఇంకో వాళ్ళకి మోరల్గా వీళ్ళు బలహీన పడుతురు, వాళ్ళకి బలం వచ్చును ఆ దొంగోళ్ళకి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అలా చేసి అలా చేసేద్దరు. అయినా జనం తిరగబడి కొట్టేద్దరం కదా, వేరే కదా. ఎందుకంటే మనం చూసాం కదా. ఇక్కడ ఈ అమ్మాయిని తీసుకొచ్చారా, వాళ్ళు ఎవరో ఆఫీసర్లో ఎవడో చిల్లా చెదగా ఎస్ఏలు సిఏలు లేకపోతే కానిస్టేబుల్స్ కాదు చేస్తుంది. సాధారణంగా ఇలాంటి పనులు డబ్బులకు ఆశపడి కింద స్థాయి సిబ్బంది చేస్తారు. అప్పుడు సిఐ పైన డిఎస్పీలు ఏఎస్పీలు లేకపోతే ఎస్పీలు ఏం చేస్తారో వాళ్ళు పద్ధతిగా వ్యవహరించి వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తారు. చూస్తున్నావు కదా, ఓ సిఐ అమ్మాయిని వేధించాడు, లేకపోతే అమ్మాయికి అసభ్య మెసేజ్లు పెట్టాడు, లేకపోతే సివిల్ పంచాయతీలు చేసాడు అనగానే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి గొడవలు చేస్తున్నాడు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం చూసాం. అసలు పెద్ద బాస్లే ఐపీఎస్ డీజీపీఏ ఉంటే, ఇందులో ముఖ్యమంత్రి ఉంటే, వ్యాపారవేత్తలు ఉంటే అసలు ఎవరు కాపాడుతాడు? అమ్మాయి లేడి కోనలాగా లేడి కోన పులిల మధ్య పడిపోయింది వచ్చేసి. అసలు షాక్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్? వాళ్ళ ఫాదర్ నేవీ, మర్చెంట్ నేవీలో చేసాడు, వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్లో, అంటే హై ప్రొఫైల్ ఎడ్యుకేటెడ్
ఫ్యామిలీ. సోఫిస్టికేటెడ్ రిప్యూటెడ్ ఫ్యామిలీ, సమాజంలో గౌరవప్రాప్త స్థానంలో ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి డాక్టర్ పైగా చదువుకుంది, వాళ్ళ తమ్ముడు కూడా బాగా చదువుకున్నాడు, అక్కడ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ అమ్మాయి మోడలు, యాక్టరు, అంటే స్టేటస్, ప్రొఫైల్ ఉంది. వాళ్ళు సడన్గా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అదుపులో తీసేసుకుని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అన్నీ తీసేసుకుని, అంటే ఫోన్లు గీన్లకి ల్యాప్టాప్లు మొత్తం అన్నీ తీసేసుకుని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయించేసి నడండి అని చెప్పి తీసుకొచ్చేస్తే ఆ ముంబై పోలీస్ కూడా పైకి కిందకి చూస్తే అంటే అక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే ఇది ఎంత దూరమో బ్రిటిష్ గవర్నమెంట్లు కూడా ఇలా జరిగి ఉండదు. పరాయి పాలనలో దాస్యం అనుభవించినప్పుడు కూడా మన దేశంలో ఇంత దుర్మార్గం జరిగి ఉండదు. తీసుకొచ్చేసి వీళ్ళు గోండాలు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఇస్తారు. కర్కశంగా బాగా చదువుకుని ప్రజల సొమ్ము జీతాలు ఎంజాయ్ చేస్తా, పవర్ ఎంజాయ్ చేస్తా, సూట్లు వేసుకున్న కేటుగాళ్ళగా వ్యవహరించారు వీళ్ళు. తీసుకొచ్చి ఆ అమ్మాయిని హింసించి 40 రోజులు జైల్లో పాడేసి లాయర్ని పెట్టుకోవడానికి లేదు, డబ్బులు లేవు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, భాష రాదు. అసలు వాళ్ళు ఎలా వచ్చారో బయటకు అనేటువంటి ఒక భగవంతుడి కృప అంతే, లక్కీగా ఎస్కేప్ అయ్యారు, అందులో నుంచి బయటకు వచ్చారు. తర్వాత ఆయన శ్రీనివాస్ అని ఎవరో ఒక ఆయన మాట్లాడారు వాళ్ళ తరపుని, అప్పుడు కూడా బయటకు రాలేదు. ఇది ఎలక్షన్ ముందే జస్ట్ ఇది అంతా జరిగింది ఫిబ్రవరి మార్చి నెలలో. ఇది అయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యం యుతంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, తర్వాత ధైర్యం వచ్చి బయటకు వచ్చింది. తీసుకోవడం కూడా గ్రేట్ అండి, గ్రేట్. ఇప్పుడు చాలా మందికి ఇంకా ఈ కేసు ఏమైంది నమోదు చేయలేదు అన్నారు, ఇప్పుడు నమోదు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గురించి చెప్పాలి, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు నార చుట్టిన నాటు బొమ్మ అని చెప్పాను కదా, అతన్ని కెలకూడదు. ఆ నాటు బొమ్మలు చూడండి జాగ్రత్తగా దూదది పెట్టి బకెట్లో పెడతారు, ఓ పక్కన జాగ్రత్తగా పెడతారు, అంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే చేతులు వెళ్ళిపోతాయి. అలాంటి అతను రాంగ్ హ్యాండ్లింగ్ చేసాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం దాన్ని దూదది పెట్టి బకెట్లు పెట్టి పక్కనెట్టేటి ఎప్పుడొకప్పుడు వాడతాడు ఆ నాటు బొమ్మని. లోకేష్ గారు మందు పాత్రలు అంటాడు, చూడటానికి ఏం కనపడదు, అక్కడ అంత సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది, అంత నార్మల్గా ఉంటుంది. అన్నీ కాలు ఇట్టామనుకో, కాలు ఉంచాలేము తీయాలేము, ఉంచినా పేలుతుంది, తీసినా పేలుతుంది. అర్థమైందా? మనందరూ ఏమనిపిస్తుంది, నార్మల్గా ఉంది, ఏం పట్టించుకోవట్లేదు, రెడ్ బుక్ అన్నాడు ఓపెన్ చేస్తుంది అంటున్నారు. ఆల్రెడీ ఎప్పుడూ ఓపెన్ చేశారండి. అంటే మొదట్లో మనకు అనిపించింది అందరిలాగా, నేను అనుకున్నాను ఆ రెడ్ బుక్ నైట్ టేబుల్ నైట్ వేసి చదువుకుని వాళ్ళు మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా మన ఇంట్లో చదువుకుంటున్నాం. గుర్తుందా నీకు? టేబుల్ మీద పెట్టుకుని టేబుల్ నైట్ అని ఉంటుంది, మన పుస్తకం మీదే పడుతుంది, అది మిగతా వాళ్ళు అందరూ ఆగా పడుకుంటారు. అలాగే అతను జాగ్రత్తగా ప్రిపేర్ చేసి ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ మెల్లమెల్లగానే బిగిస్తున్నారు అన్నీ. ఆ భయం మనం ఏమనుకుంటున్నాం, మాలాటోళ్ళు కానీ లేకపోతే టీడీపీ సానుభూతి వారులు కానీ ఎమ్మెల్యేలతో సహా అందరూ ఏమనుకుంటున్నారు, వీళ్ళు వదిలేసరి పట్టించుకోవట్లేదు, వాళ్ళు కొడతలేదు, వాళ్ళు కేసులు పెడతలేదు అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్ళకి తెలుసు, దోలు తీరిపోతుంది వాళ్ళకి, వాళ్ళు భయం అవుతుంది. అందుకనే బాబాయ్ నడుస్తున్నారు. అందరికన్నా ముందు నువ్వు చూసుకోగలితే రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది మాట్లాడుతున్నారు, చూసావు నువ్వు ముందే టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ముందు ఎరికేకలు. నిజమే, ఇప్పుడు ఎవరికైనా భయం వేసినప్పుడు ఏం చేస్తాడు, బాబోయ్ ఎరికేకలు ఎత్తాడు, ఎరికేకలు ఎత్తే కొంచెం ధైర్యం వస్తుంది. అలా కేకలేస్తాడు, వాళ్ళు వెళ్ళిపోయి ఆగుతారేమో అలా ఎరికేకలు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదాగింది చెప్పు అంటే మనం ఒక్కసారి ఈ మధ్యన రివర్స్లో మాట్లాడుతున్నారు అందరూ. అది లోకేష్ గారు ఇప్పుడు అతను ఏం సరదా, అతను పొలిటికల్ లీడర్ అయ్యి అతను నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడు అనుకున్న ఇమేజ్ వచ్చినోడు చేతులు పాడు చేసుకుంటాడా? అంటే నీకున్నంత నొప్పి వాళ్ళకు ఉండదా, వాళ్ళకి తెలీదా? చేతులు రావడం సమస్యలు వాళ్ళకుంటే అలాగే వాళ్ళు పాడు చేసుకుంటే వాళ్ళకున్న ఇమేజ్ని ఎందుకు పాడు చేసుకుంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోర్స్గా ఉండేవాడు, ఇప్పుడు ఫోర్స్గా లేకపోతే నష్టం అవుతుందని అతను తెలీదా? ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు చేసినాడు వివేకవంతుడు. అలాంటి వివేకవంతుడు చంద్రబాబు గారు. ఒక సరస్సు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అందులో ఏముందని నీకేం తెలుసు? ఆ మడుగులో మొసళ్ళు ఉంటాయి, పావులు ఉంటాయి, చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది. పొరపాటున ఎవడన్నా నువ్వు నీళ్ళు అందంగా ముంచుకుని తాగేసి పోవాలి, నువ్వు అందులో దిగేసి గొంతులేద్దామంటే మొసలన్నా తినేస్తుంది, పావున్నా చుట్టేసుకుంటుంది. అలాంటిది చంద్రబాబు గారితో వ్యవహారం. ఎవడన్నా దూరం నుంచి చూడాలా ఆ సరస్సుని, ఈ దాహం వేస్తే చెంబుడు నీళ్ళు తీసుకుని తాగాల, లేకపోతే బిందె నీళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి, ఇంట్లో శుభ్రంగా చేసుకోవాలి. అంతేగాని
నువ్వు అందులో దిగేసి కళాబిలం చేసేస్తాను, పాడు చేసేస్తానని జగన్మోహన్ రెడ్డి లాగా గేట్లు పగలగొట్టేస్తాను, వరవలు ముంచెత్తిచ్చేస్తాను, జనసందోహాల్లో కుట్రలు చేస్తానంటే కనుక ముసలి నోట్లో చిక్కుకున్నట్టే. చంద్రబాబు నాయుడు గారు మడుగులో ఉన్న ముసలాటుడు అధికారం ఉంటే అతని చేతి చిక్కాడా? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి విష్ణుమూర్తి వచ్చి కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారికి చిక్కితే ఇంకెవడ కాపాడేవాడు ఉండడు. అది గుర్తుపెట్టుకోవాలి.